మన బైక్ రీడింగ్ వచ్చేసి 37,043 పక్కన 7 ఉంది. ఓకేనా? వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల చాలా అంటే చాలా సూపర్గా ఉన్నా. మనం ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 17వ తారీఖు. ఇది ఫోకస్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. మార్నింగ్ 9:30 టైం అలా అయిందనమాట. ఆండ్రాయిడ్లో చూపిద్దాం టైం. చూడండి, 9:31 ఫిబ్రవరి 17, 2026వ సంవత్సరం. మనకు ఆపోజిట్లో ఉంది యాద్గిరి థియేటర్. ఈ యాద్గిరి థియేటర్ నుండే సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సరదాగా ఈ ఫిబ్రవరి మంత్ వర్క్స్ ఎక్కడ వరకు సాగినాయి అనేది నేను చూస్తూ మీకు చూపించాలని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. పైన కూడా ఒక రోజు వాక్ చేస్తూ వీడియో అయితే తీస్తా. ఓకేనా? చలో పక్క నుంచి మనం ప్రజెంట్ వెళ్ళిపోదాం. వెరీ నారో. ఇట్లా ఒక బస్సు వస్తే పక్కన ఒక 2 వీలర్ పట్టదు 99%. 1% ఏమైనా ఇంత చిన్న చిన్న ఇరికిస్తే పడితే ఛాన్స్ ఉండొచ్చు. అంత నారో అంటే నారో రోడ్ ఉంది ఇక్కడ. మరి తర్వాత ఇది ఇట్లనే ఉంచుతారా, ఏం చేస్తారు అనేది చూడాలి. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ ఇది. మనం వైడ్ యాంగిల్ పెట్టినాం ఫోన్లో కాబట్టి మనకి కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్, ఏ మంత్, ఏ డేట్ రోజు వర్క్ స్టార్ట్ అయింది అనేది మీకు ఎవరికైనా గుర్తుంటే దయచేసి వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. పిల్లర్ల నెంబర్లు అక్కడక్కడ కనబడితే అక్కడక్కడ కనబడిన చోటలల్లో నెంబర్లు చెప్తా. పిల్లర్ నెంబర్ 65 దాటుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 64. ఇక రోడ్లు అంటారా అంతంత మాత్రమే ఉంటాయి. ఎక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరిగినా, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగినా కింద రోడ్లు అనేటివి పాడైతే అవి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఫేస్ చేసే ఉంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఈ ఛానల్లో వీడియోలు ఉంటాయి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. పైన మొత్తం కూడా వర్క్ కంప్లీట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, ఇలా ఏ పిల్లర్ నెంబర్ వరకు అనేది చూద్దాం. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ ఐఎస్ సదన్ వచ్చేసినాం. ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతే మొత్తం ఓల్డ్ సిటీ ఏరియాకి వెళ్ళిపోతాం. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి ఇమ్మీడియట్గా చెంపాపేట్ తర్వాత కర్మాన్గా, తర్వాత బైరామ్లా కూడా. అటు నుంచి లెఫ్ట్ వెళ్తే ఒక రోడ్, రైట్ వెళ్తే ఒక రోడ్ వస్తుంది. సిగ్నల్ పడ్డది. ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, కేవీ రెడ్డి మహిళా కళాశాల అంట. సిస్టర్స్ ఎవరైనా ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటే, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటే, ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, ఇందులో ఎడ్యుకేషన్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కొత్తగా చూసే వాళ్ళకి ఇస్తే మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది, అందుకే అడుగుతున్నా. అక్కడ లాంగ్లో చూసిరా రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంటుంది. ఎస్, ఈ మధ్యలో దాన్ని తీసేస్తున్నామని అన్నారు. అందుకే ఈవినింగ్ 7 o'clock వరకే ఓపెన్ అయ్యి ఉంటున్నది. 7 తర్వాత పోతే అది ఓపెన్ అయ్యి ఉండదు. మీకు ఎవరికైనా తక్కువ రేట్లకి ఏమైనా ఐటమ్లు కావాలంటే నా మాట వినండి, సీరియస్ చెప్తున్నా. 50, 60, 70% ఆఫ్ కూడా ఉన్నది రిలయన్స్ స్మార్ట్ బజార్లో. ట్రై చేయండి, ఓకేనా? చలో గో సిగ్నల్. సీరియస్గా నిజం. కావాలంటే ఈ వీడియో చూస్తున్న రోజు ఒకసారి పోయి చూడండి ఇమీడియట్గా. మళ్ళీ మీరు ఎప్పుడో మార్చ్, ఏప్రిల్లో చూస్తే కాదు, ఈ ఫిబ్రవరిలోనే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి సంబంధించిన వాళ్ళు ఉంటే నియర్ బై, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అందరికి తెలిసిన విషయమే, అదేంటంటే 1 వే చేసినారు ఇక్కడ ధోబిఘాట్ దగ్గర. ఈ లోకల్లో రావడానికి మాత్రమే ఓపెన్ ఉంది, కానీ అటు నుంచి సైదాబాద్ వై జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఓపెన్ లేదు. ఇదంతా కూడా పైన వర్క్ ఫినిష్ అయింది.
ఇక్కడ ఒక అప్ ర్యాంప్ వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పిల్లర్ నెంబర్ 45 దగ్గర పెట్రోల్ బంక్ ఆపోజిట్. ఇదిగోండి ఇదే 45, ఎగ్జాక్ట్లీ 44 దగ్గర వరకు అయితే వర్క్ జరిగింది. ఇట్లా అప్పు ఎక్కడం కోసం అని అయితే అనుకుంటున్నా నేను. అన్న యూటర్న్ కోసం కష్టపడుతుండు. ఇక్కడ ఇది కామన్ అనుకోండి. ధోబిఘాట్, ఇది ధోబిఘాట్ ఏరియా. లోపలికి వెళ్ళిపోతే మొత్తం ఓల్డ్ సిటీకి మళ్ళీ టచ్ అవుతాం. ఇటు సైడ్ వెళ్తే సరూర్నగర్ వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎస్, ఇలా ఈ సక్సెస్ స్కూలా కాలేజా అది అనే ఆ సక్సెస్ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మాదన్నపేట మండి దాకా ఈ వర్క్ అయితే ఫినిష్ అయింది. ఇక పైన ఇప్పుడే జరుగుతుంది వర్క్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్ ఉన్నది కానీ అది ఓపెన్ అయిందా లేదా అర్థం కావట్లేదు. ఇదేదో రూట్ డైవర్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతకుముందుకు లేకుండే, ఇప్పుడే తీస్తుండా. ఓకే, ఓపెన్ చేసినారు. ఓకే, వెరీ గుడ్. మనం వచ్చేసరికి ఓపెన్ చేసినారు. పిల్లర్ నెంబర్ 33 దాడుతున్నాము. ఎగ్జాక్ట్లీ 1 month అయింది. January 15th రోజు సైదాబాద్ వై జంక్షన్ రోడ్ అయితే బ్లాక్ చేసినారు, 1 way చేసినారు. ఇప్పుడు 1 month అయిపోయింది. February 15th కూడా దాటింది. పిల్లర్ నెంబర్ 30 దాడుతున్నాం. 30, 29, 28 మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇగో మా కొడుకు పుట్టిన హాస్పిటల్ ఇదే. రీసెంట్గా మన ఛానల్ని చెక్ చేస్తున్న వాళ్ళందరికైతే తెలుసు, January 31st రోజు మాకు కొడుకు పుట్టిండు. మా సుపుత్రుడు జన్మించిన స్థలం వివేక్ హాస్పిటల్ ఇదే. January 31st ఆఫ్టర్నూన్ జన్మించిండు అనమాట. ఇదిగోండి, ఇక్కడ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది, అందుకే ఈ రోడ్ని అయితే క్లోజ్ చేసిన. వర్క్ కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది ఇప్పుడు. అంటే గతంలో ఇప్పటికి ఎప్పుడో ఈ ఫ్లైఓవర్ ఫినిష్ కావాలి, బట్ రకరకాల కారణాలు ఉన్నాయి ఈ ఫ్లైఓవర్ ఫినిష్ కాకపోవడానికి. ఇప్పుడైతే కొంచెం స్పీడ్గానే జరుగుతుంది. విత్ ఇన్ 1 monthలో ఈ పిల్లర్స్కి సంబంధించిన వర్క్ పైన మొత్తం ఫినిష్ అయింది ఈ 1 month లోపలనే. అండ్ ఇక్కడ ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళా మనం ఆరామ్సే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, అటు సరూర్నగర్ వైపు వెళ్ళిపోవచ్చు. మధ్యలో కొన్ని కట్స్ తీసుకున్నాం అనుకోండి, మలక్పేట, దిల్సుఖ్ నగర్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఇదే వెళ్ళిపోతే సరూర్నగర్ వైపు. ఇదిగోండి, ఇక్కడనే ఎగ్జాక్ట్లీ రోడ్ క్లోజ్ అనేది. ఇలా చెంచల్గూడ నుండి నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోవాలి లోపలికి. ఇదిగో ఈ మధ్యలో ఇక్కడ ఈ సైదాబాద్ వై జంక్షన్ దగ్గర పిల్లర్ల పైన వర్క్ జరగలేదు, ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ జరుగుతుందేమో. ఇంపీరియల్ హోటల్ ముందు వరకు అయితే జమాన్ల కొన్ని ఇయర్స్ అయిపోయింది, దాదాపు 2-3 ఏళ్ళు అవుతుంది కావచ్చు ఇది ఫినిష్ అయిపోయి కూడా. నాకు తెలిసి ఒక 2 years అయితే అవుతుంది ఈ ఇంపీరియల్ వర్క్. ఈ వర్క్ ఎప్పుడో ఫినిష్ అయ్యింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ కోరని వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇందులో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి డీటెయిల్స్ ఉంటాయి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగితే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. యాస్, మనం వెళ్ళేసరికి సిగ్నల్ పడ్డది. ఇట్స్ వెరీ గుడ్. అన్న అర్జెంట్ ఉన్నట్టుంది, వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, మనకేం అర్జెంట్ లేదు. అర్జెంట్ ఉన్న సిగ్నల్ కాడ ఆగాలనుకోండి, అది వేరే విషయం. ఇదే చెంచల్గూడ ఎక్స్ రోడ్. అదిగో భారీ గోడలు కనబడుతున్నాయి కదా, అదే చెంచల్గూడ జైల్. అండ్ వైట్ స్టాప్ లైన్ ఎక్కడ ఉంది కనిపిస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళే వాళ్ళకి ఒక 12 seconds మాత్రమే సిగ్నల్ పడుతుంది.
నేను చాలాసార్లు అటు నుంచి ఇటు వచ్చే లోపల 12 సెకండ్లు అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఆ 10వ సెకండ్కి మనం వచ్చే లోపల ఇటు నుంచి పోతూనే ఉంటారు. అదిగోండి అయిపోయింది మనది ఆల్మోస్ట్. ఫ్లైఓవర్ ఎండింగ్ కూడా వచ్చేసినాం. మనకి ఇప్పుడు గ్రీన్ కూడా పడుతుంది. 3, 2, 1, 0 గో. ఎస్, లెట్స్ గో. పోలీస్ అన్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎప్పుడో ఫినిష్ అయిపోయింది ఈ కర్రల వర్క్. చాలా వీడియోలు చేసిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ మీద. ఇప్పటి వరకు ఒకవేళ చూడకపోయి ఉంటే అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ఇటు నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వస్తే మనం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్లో కూడా వీడియో సపరేట్గా చేసిన. ఇదిగోండి ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా చేసిన రోడ్ ఇది. అటు సైడ్ అటువైపు ఇప్పుడు మనం ఇటు లెఫ్ట్ వెళ్తున్నాం కదా, చెంచల్గూడ ఎక్స్ రోడ్ నుంచి ఇటువైపు నల్గొండ ఎక్స్ రోడ్కి వెళ్తున్నాం కదా, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు ఎలా అయితే వేసినారో అటు సైడు మన కెమెరాకి రైట్ సైడ్లో, ఫ్లైఓవర్కి రైట్ సైడ్లో ఆ రోడ్ కూడా వేసినారు. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసిన, ఇదే ఛానల్లో ఉంటుంది. టైం ఉంటే అది కూడా చెక్ చేయండి. ఇదిగోండి ఇదంతా అప్ ర్యాంప్. ఇక్కడ నుంచి ఎక్కితే ఇది అప్ అవుతుంది, అటు నుంచి వస్తే ఇట్లా డౌన్ అవుతుంది. ఈ స్టార్టింగ్ పాయింట్లో అయితే చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇది కూడా మళ్ళీ వెరీ నేరో, ఇక్కడ వెరీ నేరో అంటే వెరీ నేరో. ప్రిజన్స్ అకాడమీ ఎగ్జాక్ట్లీ ఈ బస్ స్టాప్ దాకా ఈ ఫ్లైఓవర్ అనేది ఉన్నది. ఓకేనా? ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా అడగండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది మన ఛానల్లో చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అన్న బస్సు ఇక్కడ గాలి ఆపుకొని ఉన్నాడు. అండ్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీయూ, టాటా, బాయ్ బాయ్. గవర్నమెంట్ ప్రెస్ మలక్పేట్ బస్ స్టాప్ అది. ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్దామా అని ఆలోచిస్తున్నా. నిన్న కాదు ఆప్నయ్యే ఓ వర్క్ బస్సును వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను అన్న భయపడుతుండు. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.